ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ లోకములో రాజకీయ నాయకులను ఒకసారి చూడండి. వారు ఏదైనా లంచాలు తీసుకొని జైలుకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు వారి కార్యకర్తలు వారు ఎలాంటి తప్పు చేయలేదని వారిని పొగుడుతారు. అదే సమయంలో వారు శిక్షను అనుభవించిన అది ఏం పెద్ద విషయము కాదని వారు ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఒక మనుష్యుడు దైవనీతిని అనుసరించి అతడు హింసింపబడేటప్పుడు లోకము వారిని ఇంకా మాటలతో అనేక రీతులుగా వేధిస్తుంది, వారికి కష్టాన్ని కలుగు చేస్తుంది. అయితే ప్రభు ఇక్కడ చెప్పే మాటలను గమనించండి. నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని ఆయన అంటున్నాడు. ఒకడు నీతి కొరకై హింసింపబడితే పరలోక రాజ్యము అతనిదే. ప్రభు నిమిత్తమై నువ్వు హింసింపబడితే, ప్రభు నిమిత్తమై నువ్వు అవమానపరచబడితే, అనేక మంది జీవితాలను పాపముల నుండి నీవు దేవుని వైపుకి నడిపించినప్పుడు నీకు అనేక శ్రమలు, బాధలు కలిగితే, దాని నిమిత్తము మనుషులు నిన్ను హింసించి వేదన పడిస్తే బాధపడకండి, మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీదే అని ప్రభు మనతో చెబుతున్నాడు. అలనాడు స్తెఫను తనకిచ్చిన పనిని నమ్మకముగా చేసినాడు. దేవుని వాక్యమందు అతడు ఆసక్తి కలిగిన వాడై అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయినారు. అతని శత్రువుడు. అందుకనే వారు అతన్ని చంపడానికి తీర్మానించుకుని రాళ్లతో కొట్టి చంపినారు. అతడు తన ప్రాణం పోతూ ఉండగా పరలోక రాజ్యము తెరవబడి మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమునందు నిలుచొని ఉండి తనను ఆహ్వానించడం అతడు గ్రహించినాడు. అందుకని సంతోషంగా తన ప్రాణమును పెట్టాడు. నీతి కొరకై అతడు హింసింపబడ్డాడు. పరలోక రాజ్యంలోనికి అతడు ప్రవేశించినాడు. కనుక దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క పరిచర్య చేసేటప్పుడు మనకు అనేక రీతులుగా సువార్త చెప్పేటప్పుడు ఆటంకము కలగవచ్చు. అనేక మనుషుల యొక్క జీవితాన్ని మీరు మార్చాలని అనుకున్నప్పుడు వారికి వేదన కలగొచ్చు, బాధ కలగొచ్చు. వారు మాటలతో మిమ్మల్ని హింసించవచ్చు, మీ మీద దాడి చేసి మీకు ప్రాణహాని కలిగించడానికై ప్రయత్నం చేయొచ్చు. భయపడకండి. ప్రభు అంటున్నాడు, నీవు నీతి నిమిత్తమై హింసింపబడినా నీకు నేను పరలోకమును అనుగ్రహిస్తానని. అవును, నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కనుక మనము ఈ లోకములో మనకు కలిగే శ్రమలు, కష్టము, నష్టము, బాధలను చూసి మనము జడుచుకోక ఇంకా ధైర్యముగా ప్రభు మనకిచ్చిన పనిని నెరవేర్చాలి. నశించే ఆత్మలను రక్షించేటువంటి బాధ్యత, భారమును ప్రభు మనకిచ్చినాడు. పాడయ్యేటువంటి కుటుంబాలను మనము ప్రభు దగ్గరికి నడిపించాలి. లోకములు చెడిపోయినటువంటి మనుషులను దేవుని యొక్క నీతికి వారిని నడిపించాలి. ఆ పనిలో మనం ఏమాత్రము వెనుకంజ వేయకూడదు. నువ్వు నీతి నిమిత్తము హింసింపబడుతున్నావా? ధన్యుడవు, పరలోక రాజ్యము నీది. ప్రార్థించుదాం. గనుడా, ఈ దినాల్లో ప్రభువా, నీ దాసులైనటువంటి స్వార్థికులు, దైవజనులు ఎన్నో రకాలుగా ప్రభువా శ్రమలను, హింసలను ఎదుర్కొంటున్నారు. వారితో మీరు చెప్పిన ఈ ఆదరణ మాటను బట్టి మీకు వందనాలు. వారు ధన్యులన్నారు, పరలోక రాజ్యం వారిదన్నారు. ఆ కృపకు నీ బిడ్డలను భాగ్యవంతులుగా చేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి.
ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.